హల్లెలూయా రెండమ్మ అందరం బైబిల్ తెరుద్దాం. आइए सब लोग बाइबल खोलेंगे. ఈ రోజు దేవుడు మనతోటి మాట్లాడబోతున్నటువంటి దివ్యమైనటువంటి వాక్యాన్ని బట్టి దేవుని నామాన్ని మనం ఉన్నావు చెల్లిద్దాం. प्रभु आज अपना दिव्य वचन के द्वारा हमसे बातचीत करने वाला है, इसलिए हम परमेश्वर का धन्यवाद कहेंगे. ప్రకటన గ్రంథం యొక్క మరి సంఘాల గురించి మనం తెలుసుకుంటున్నాం. प्रकाशित वाक्य में जो कलीसिया लिखे गए हैं उनके बारे में हम जानते हैं, जान रहे हैं. పరిపూర్ణ సంఘము ఏది परिपूर्ण कलीसिया कौन सा है మనం తెలుసుకోవాలి. हम जानना है. సంఘం అంటే ఎవరు? कलीसिया कौन है? ఇంతకు ముందే మనం మరి ఆ విషయాన్ని కూడా తెలుసుకుని ఉన్నాం. इससे पहले ही हम इस बात को भी जान चुके थे. మరి ఇప్పుడు మనం స్ఫురణ సంఘాన్ని గురించి తెలుసుకుంటున్నాం. हम अभी स्फुरना कलीसिया के बारे में जानने वाले हैं. స్ఫురణ సంఘము చాలా హింసల్లో ఉంది పిల్లారా. स्फुरना कलीसिया जो है बहुत सी तकलीफों में है, చాలా హింసల్లో, बहुत से तकलीफों में है. హింసల నుండి हिंसा में से బయటకు వచ్చింది. बाहर निकला है. కానీ लेकिन ఎలా? किस तरह? ఏం తప్పు లేదు, कोई भी गलती नहीं है, ఏం తప్పు చేయలేదు. किसी रीति से गलती नहीं किया उन्होंने. ఎఫీసీ సంఘం కంటే కూడా స్ఫురణ సంఘంలో ఎక్కువ దరిద్రత ఉంది. एफएससी कलीसिया से भी ज्यादा स्फुरना कलीसिया में ही कम कंगालीपन ज्यादा है. ఎక్కువ సమస్యలు ఉన్నాయి, ज्यादा से ज्यादा समस्या है, ఎక్కువ సమస్యలు ఉన్నాయి. बहुत ज्यादा समस्या है. మరి అలాంటి సమస్యల్లో నుండి इस तरह की समस्याओं में से ఒక్క తప్పు లేకుండా एक गलती भी ना होते हुए జీవించినటువంటి ఈ యొక్క స్ఫురణ సంఘము. जीवंत रहा ये स्फुरना कलीसिया. మీరు చూడండి, అక్కడ आप देखिए वहां, ఇక్కడ ఎక్కడ మీ మీద ఒక తప్పు మోపుతున్నా లేదు. ఇక్కడ यहाँ पे कहीं पे भी आपके ऊपर एक में दोष लगाना चाहता वो बात नहीं मिलेगा. లేదు, ఇక్కడ చూడండి కావాలంటే. देखिए आप चाहिए तो నీ మీద తప్పు మోపాల్సి వస్తుంది, आपके ऊपर एक दोष लगाना पड़ता ఇది है, నీకు తక్కువ ఉంది एक कमी तुम्हारे अंदर है, అని లేదు పిల్లలు. ऐसा नहीं है. అలానే इसी तरह ఒక విశ్వాసి ఉండాలనే దేవుని ఉద్దేశం. एक विश्वासी होना है, ये परमेश्वर का इच्छा है. మన మీద దేవుడు తప్పు మోపేటట్లు మనం జీవించకూడదు. हमारे ऊपर परमेश्वर कोई दोष लगाए इस प्रकार का जिंदगी हमारी नहीं होनी चाहिए. ఈ తప్పు ఉంది అని అనకూడదు. ये गलती तुम्हारे अंदर है इस तरह नहीं कहना కానీ కొంతమంది चाहिए. అంటారు, लेकिन कुछ लोग बोलते हैं మానవుడు అన్నాక తప్పు చేయకుండా ఎట్లా ఉంటాడు అంటారు. इंसान होते हुए गलती के बिना कैसा रहेगा. మానవుడు అన్నాక इंसान अगर है तो తప్పులు చేయకుండా ఎలా ఉంటారు? बिना गलती का कैसे रहेंगे. ప్రియులారా, प्रियो, అంటే మనం తప్పులు చేస్తూనే ఉందామని మన ఆలోచనలు. क्या हम ये सोचते हैं कि हम गलती करते ही रहे? తప్పు చేసేవాడు పరలోకానికి వెళ్తాడా? क्या गलत करने वाला स्वर्गराज जा पाएगा? కానీ నేను తప్పు చేస్తాను పాస్టర్ గారు, మళ్ళీ సరి చేసుకుంటాను అనొచ్చు మనం. हम ये कह सकते हैं हाँ मैं गलती तो करूंगा फिर सुधारूंगा बोल सकते हैं. కానీ लेकिन సంఘానికి ఇచ్చినటువంటి ఒక సమయం कलीसिया को दिया गया एक समय, నేను చెప్పుకున్నాం, कल हमने सुना है, ఒక నిర్ధారిత సమయం ఇచ్చాడు. एक निर्धारित समय दिया है. ఎందుకంటే యేసు ప్రభు దొంగలాగా వస్తాడంట మేఘాలు. क्योंकि यीशु मसीह बादलों पे आएगा चोर के समान. మరి మనకు పాపాలు చేయటం అలవాటు అయిపోయి, अगर हम पाप करने की आदत पड़ गए हमारी, ఒప్పుకోవటం అలవాటు అయిపోతే, और उसके सामने बार बार मानने की आदत ఈ पड़ गई तो, పాపం చేసిన దగ్గర నుంచి ఒప్పుకునే లోపే వేసేయొత్తే अगर आपसे पाप हो गया वो गलती को मानने से पहले ही यीशु मसीह आ गए तो ఏం చేస్తాం? क्या करेंगे. మరి అంతకు ముందు మనం జీవించింది అంతా వ్యర్థమే కదా. इससे पहले जो भी हमने भक्ति किया वो तो बेकार गया ना, కాల్చివేయబడుద్ది అంటున్నాడు वो పని. तो जला दिया जाएगा करके बोलता है. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మన యోహాన్ గారు అంటాడు, यूहन्ना कहता है నీతిమంతుడు పాపం చేయడు అంటాడు. धर्मी जन जो है पाप नहीं करेगा, చేయకూడదు, नहीं करना चाहिए, చేయకూడదు. नहीं करना భయభక్తులు चाहिए, కలిగి ఉండాలి. परमेश्वर का भय मानते हुए रहना चाहिए. అందుకే इसलिए ఈ స్ఫురణ సంఘము ये स्फुरना कलीसिया ఒక మంచి నీతిమంతుడికి, మంచి విశ్వాసికి సాదృశ్యం. एक अच्छी धर्मी, एक अच्छी विश्वासी का सादृश्य है. प्रिय, నిన్న చెప్పుకున్నాం మనం, कल हमने सुना ఆయన ఎలా ఈ సంఘములో ఆయన ప్రత్యక్షమయ్యాడు. किस तरह परमेश्वर इस कलीसिया में प्रत्यक्ष हुआ. చూడండి, देखिए, మొదటి వాడును प्रथम కడపటి వాడు అయ్యి ఉండాలన్నాడు. और अंतिम हूँ करके बोलता है. నిన్న చెప్పుకున్నాం ఈ విషయం कल గురించి. हमने सुना इस बात को, ఈ విషయం గురించి చెప్పుకున్నాం. इस बात को सुना है. తర్వాత అంటాడు, उसके बाद कहता है మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. जो मर गया था और अब जीवित हो गया है वो ये कहता చూసారా, है. మృతుడై, मर गया, నేను చనిపోయాను, मैं तो मर गया हूँ, నేనే ఆది అంతం मैं ही प्रथम और अंत हूँ. మాట్లాడుతున్నాడు.
प्रभु बातचीत कर रहे हैं। పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రాత్మ యేసు పరమేశ్వర్ ప్రభువు మనకు చెప్తున్నాడు, ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు, यीशु मसीह के बारे में बताता भी है और यीशु मसीह भी हमसे स्वयं बात करता है, స్వయంగా సంఘంతో మాట్లాడుతున్నాడు. अपना खुद से कलीसिया से बात करता है। ప్రియులారా प्रियो, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, यहाँ देखिए क्या कहता है। ఆయన చెప్పుకున్నాడు, నేను మొదటి వాడిని కడపటి వాడిని. वो कहता है मैं प्रथम और अंतिम हूँ। సంఘాన్ని చెప్తున్నాడు, कलीसिया को बताता है, సంఘమైన మనం చెప్తున్నాడు, कलीसिया हम हैं, हमारे लिए बात करता ఎవరు है। లేరు, और कोई नहीं నా है, ముందు ఎవరు లేరు, उससे आगे कोई नहीं నా था, తర్వాత ఎవరు उसके లేరు. बाद भी कोई नहीं। మీరు యెషయా గ్రంథము आप यशायाह का पुस्तक 42, 43, 44 చదివితే తర్వాత 42, 43, 44 पढ़ेंगे तो అక్కడ అంటాడు, वहाँ कहता है నేనే దేవుణ్ణి, मैं ही परमेश्वर हूँ, నా మహిమ ఎవరికి ఇవ్వను, मैं अपना महिमा किसी को भी नहीं दूंगा, నాకంటే ముందు దేవుడు లేడు, मेरे से पहले कोई भगवान नहीं నా है, వెనక మళ్ళీ ఎవడో లేరు. मेरे पीछे भी कोई नहीं है। ఆయనే సార్వభౌముడు, वो ही सार्वभौम, ఆయన స్వయంభవుడు, वो स्वयंभव है, ఎవ్వరు ఆయన తయారు చేయలేదు. कोई भी उनको नहीं बनाया। ప్రియులారా प्रियो, దేవుణ్ణి ఎవరు తయారు చేయలేరు. परमेश्वर को कोई बना नहीं सकता। తన చేతులతో చేసుకుని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. अपने हाथों से बनाकर पूजा करने वाले बहुत से लोग हैं, వాళ్ళ దేవుడి గురించి తెలియదు పిల్లలు, उनको परमेश्वर के बारे में नहीं వాళ్ళ पता, దేవుడి प्रियो, గురించి తెలియదు. परमेश्वर के बारे में नहीं पता, కాబట్టి इसलिए తనకు తాను अपने आप को ఎంత హుందాతనంగా చెప్పుకుంటున్నాడో చూడండి. किस रीति से बताता है। देखिए यहाँ पे, నేను చనిపోయాను, मैं मर गया था, మర था, మరలా బ్రతికాను. अब जीवित हूँ। ఎక్కడ ఉంది ఈ మాట? किसी और जगह मिलेगा ये बात? ఏ గ్రంథంలోనే ఉందా? किसी ग्रंथ में मिलेगा आपको? దేవుళ్ళు అనబడిన వాడు ఎవరన్నా చెప్పారా? जो भगवान कहलाता है क्या वो किसी ने भी इस तरह का बात ఏది कहा? ఏ దేవి దేవతలు పూజించబడుతున్నారు చెప్పారా? जितनी देवी देवता पूजा मानते हैं कि क्या उन्होंने बताया इस ఏ बात को? సాధు సంతులు చెప్పారా? कोई साधु संत ने बताया इस बात को? అందరూ ఒకే మాట అన్నారు, सबने एक ही बात कहा, విధి అన్నారు. विधि लिखा हुआ। విధి రాసిన చేతుల్లో మనం కీలు బొమ్మలు అన్నారు. विधि के हाथों में हम कठपुतली है करके ప్రతి बोला। ఒక్కరూ పైకి చూశారు, हर एक ऊपर को देखा है, ఆయన రాసేడు అన్నారు. उन्होंने ही लिखा बोला। కానీ लेकिन యేసు ప్రభు यीशु मसीह ఒకటే మాట అన్నాడు, यीशु मसीह ने एक ही बात कहा, నాలో పాపం ఉందని ఎవరు చెప్పగలరా? मेरे अंदर पाप है, इस बात को कौन साबित कर सकता నేను है? చెప్పిన మాటలు మీరు వినకపోతే మీకు తీర్పులోకి వస్తారు. अगर मैं जो कुछ भी कहता हूँ उसको नहीं मानेंगे तो आप न्याय विमर्श में खड़ा होना తీర్పులోకి पड़ेगा, వస్తారు మీరు. न्याय में खड़ा होना నా पड़ेगा నామములో आपको। ఏమనేది చేస్తాను, मैं आप लोग मेरे नाम से कुछ भी मांगो तो मैं అనాథలుగా వదిలిపెట్టను. आपको अनाथ नहीं छोड़ूंगा। చూసారా? देखा, చక్కని మాటలు, अच्छी सी बातें, ధైర్యం కలిగిన మాటలు, हिम्मत देने वाली बातें, సవాల్ చేసే మాటలు. सवाल करने वाली बातें। ఏమంటున్నాడు? क्या कहता है? మృతుడనై मैं मर गया था, మరలా फिर బ్రతికిన వాడు చెప్పుచున్న अब సంగతులు जो ఏమన్నా? जीवित हो गया वो कहता है। ప్రియులారా, प्रियो, జీవం కలిగిన వాళ్ళు, జీవించిన వాళ్ళు వాళ్ళే మనతో మాట్లాడతారు. जो जिंदा है, जीवित है, वही हमसे बातचीत करते हैं। మన యొక్క తండ్రులు, తల్లిదండ్రులు, తాతలు, మన పితరులు చనిపోయారు, మనతో మాట్లాడతారు. जो भी हमारे बुजुर्ग मर चुके हैं वो क्या हमसे बात करते हैं? మాట్లాడుతున్నారా? बात करते हैं। చనిపోయిన వాళ్ళు లేచి మనతో పాటు భోజనం చేశారా? जो मर गया था, जो वो जिंदा होके हमारे साथ बैठ के भोजन किया, భోజనం చేశారా? भोजन किया చేయలా. नहीं। కానీ యేసు ప్రభు लेकिन यीशु मसीह 3 రోజులు సమాధిలో ఉండి 3 दिन खबर में रहकर 3వ రోజు మృత్యుంజయ తిరిగి లేసి तीसरा दिन मृत्यु को जीत कर जिंदा हुआ। దగ్గర దగ్గర 11 సార్లు శిష్యులకు కనపడ్డాడు. लगभग 11 बार चेलों के दिखाई दिया। 40 దినాల్లో 40 दिन के अंदर। ఏమన్నా పెడతారా, మీరు తిండి ఏమైనా ఉందా, పెడతారా అన్నాడు. आपके पास खाने को कुछ है, अब देंगे करके पूछा है। ఉందండి, ఉందయ్యా అన్నారు. हाँ, उन्होंने कहा हाँ, 53 చేపలు అన్నారు. 53 मछलियां हैं, రండి తిందాం అన్నాడు. आइए खाएंगे। చూసారా? देखा, తిందాం రండి అన్నాడు. देखा, आइए खाएंगे बोला। ఎవరైనా గాని कोई भी చనిపోయిన వాళ్ళు मर चुके जो है తిరిగి లేచి जिंदा होकर తినడానికి ఏమైనా పెడతావా అని అన్నారా? क्या खाने को कुछ दोगे करके बोला है? ఎవరు లేరు పిల్లలు. ऐसा कोई नहीं है, ఎవరు లేరు. कोई नहीं ఈ है। భూమి మీద పుట్టినటువంటి ఏ మానవుడు, ఎవరు దేవి దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు, సాధు సంతులు ఎవరు కూడా అధికారం इस లేదు. धरती पे पैदा हुआ कोई भी देवी देवता कहलाने वाले साधु संत कोई भी ऐसा इंसान नहीं है। ఎవ్వరు. కానీ लेकिन దేవుడుకున్నంత మహిమ మాకుందని చెప్పుకున్నారు. लेकिन उन्होंने कहा ये बात को, जितना परमेश्वर के वो महिमा है उतना हमारे पास भी है करके बोला, చెప్పుకున్నారు. अपना आपको बोला। కానీ उन्होंने। యేసయ్య చెప్పాడు, చెప్పి చేశాడు, జీవించి చూపించాడు. यीशु मसीह ने बताया है और बता के दिखाया भी है और जीवन बिता के दिखाया भी है। అలాంటి దేవుణ్ణి కలిగిన మనం इस तरह का परमेश्वर को पाने वाला हम ఎంత ధన్యులవి, कितना धन्य है, ఎంత ధన్యులు ప్రియులారా. कितना धन्य है प्रिय। అందుకే इसलिए మనలాంటి దోషులకు हमारे जैसे दोषियों को శిక్ష పడాలి ప్రియులారా. दंड मिलना चाहिए था। శిక్ష పడాలి అసలు. दंड मिलना चाहिए था। కానీ लेकिन ఆయన చనిపోయి తిరిగి లేవటం వలన वो मृत्यु को जीत कर जिंदा होने की ఆ वजह से శిక్ష తప్పించబడింది. वो दंड जो है हटा दिया गया है।
శిక్ష తప్పించబడింది. वो दंड हमारे ऊपर से हटा दिया गया है। అర్థమైందా? समझ में आ गया? ఎంత కృతజ్ఞతగా ఉండాలి తెలుసా మనం हम దేవునికి? कितना कृतज्ञता से रहना चाहिए परमेश्वर के లేకపోతే सामने। ఆ దెబ్బలు మనం తినాలా? नहीं तो वो मार हमको खाना था, మనం తినాలా దెబ్బలు? हमको खाना था वो मार। మా ముఖాన ఉమ్ము మనమే ఎంచుకోవాలా? तो मुंह पर थूक हमको डालना था, మనం చనిపోవాలా? हमको मरना था, కానీ మనం బతకలేము. लेकिन फिर हम जीवित नहीं हो అంత सकते। శక్తి మనకు లేదు. इतना शक्ति हमारे पास नहीं ఎందుకని? है। क्यों? మనం మట్టితో చేయబడ్డవాళ్ళం. हम मिट्टी से बनाए गए हैं, మనం వివాహ సంబంధం ద్వారా పుట్టిన వాళ్ళం. हम विवाह के संबंध से पैदा हुए हैं। కానీ దేవుడు लेकिन परमेश्वर ఆయన స్వయంభవుడు, वो स्वयंभव है, ఆయన కుమారుడు, उनका पुत्र, ఆయన కుమారుడు उनका पुत्र जो है వివాహ సంబంధంగా పుట్టలేదు ప్రియులారా. विवाह के संबंध से पैदा नहीं हुआ కన్నికకు प्रिय। పుట్టాడు ఆయన. वो कुंवारी से जन्मा है, కన్నికకు పుట్టాడు ఆయన. कुंवारी से जन्मा है, ఆయన పాపం అంటలేదు. उनको पाप नहीं छुआ। ఆదాము పాపము అంటలేదు ఆయనకి. आदम ने का पाप जो उनको नहीं छुआ, ఆదాము అవ్వలు చేసిన పాపం ఆయనకి అంటలేదు. आदम हव्वा ने जो पाप किया है उनको नहीं ఆయన छुआ। పాప రహితుడు. वो बिना पाप का है, జన్మ పాపం లేదు, जन्म का पाप नहीं కర్మ है, పాపం లేదు, कर्म पाप भी नहीं है। మొదటివాడు, वो प्रथम है అంతిమవాడు, और अंतिम भी है। చనిపోయాడు, मर गया था, తిరిగి లేచాడు. फिर जिंदा हो गया। మన దోషాలన్నీ ఆయన పరిహరించేశాడు. हमारे जितने दोष है उन सब का परिहार అందుకే किया అంటాడు, उन्होंने। इसलिए कहता కృపా है సత్యములు కలుసుకున్నట వలన దోషమునకు प्रायश्चित। ప్రాయచిత్తము కలుగును అన్నాడు. अनुग्रह और सच्चाई मिलने की वजह से दोष का प्रायश्चित हो जाता है। ఆయన इसलिए కృపా बताया। సత్య సంపూర్ణంగా మన మధ్యన పుట్టాడు. वो अनुग्रह और सच्चाई के साथ हमारे बीच में पैदा हुआ है। కృప, अनुग्रह, సత్యం. सत्य। కృప అంటే ఏంటి? अनुग्रह का मतलब क्या है? దేనికి యోగ్యులం కాదో जिसका हम योग्य नहीं थे మనకు యోగ్యులుగా చేశాడు. उसका हमें योग्य बनाया। సత్యం అంటే ఏంటి? सच क्या है? లేఖనాల్లో రాయబడిన సత్యం, लेखन भाग में लिखा हुआ है सत्य। వాక్యం సత్యం, वचन सच्चाई है, వాగ్దానాలు సత్యం. वादाएं सच्चा है। ఆ సత్యాన్ని పూర్తి వచ్చాడు. उस सच्चाई को पूरा करने के लिए आए हैं। ఒక విషయం చెప్తాను మీకు నేను. एक बात बताऊंगा मैं ఒక ఉదాహరణ आपको, చెప్తాను. एक सादृश्य बताऊंगा। ఒకసారి एक बार ఒక జడ్జి గారి కుమార్తె, एक जज की बेटी, ఆ అమ్మాయి జరిగిన సంఘటన చెప్తాను మీకు. उसके साथ जो बीता है मैं आपको बताऊंगा। జడ్జి యొక్క కారు బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి. जज का कार जो है ब्रेक फेल हो गया, అందుకని ఏం చేశాడంటే ఆ కారుని తీసుకొచ్చి ఆ ఇంటి ముందు పక్కన పెట్టేశాడు. इसलिए उन्होंने क्या किया, उस कार को लाके बगल में रख दिया। అది బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. उसका ब्रेक फेल हो चुका था। మెకానిక్ మేము కొంచెం చూసుకుందామని मैकेनिक को बुला के ठीक करेंगे ఆ सोचा తర్వాత था। తీసుకెళ్దాం. उसके बाद ले जाएंगे सोचा। ఆ ఆ చాబి దానికి తగిలించుంటే ఈ కుమార్తె, ఈ దగ్గరగా నాకు ఉద్దేశంలో 14-15 ఏళ్ల కుమార్తె, उनका जो बेटी थी 14-15 साल की, उन्होंने क्या किया, వెంటనే ఆ చాబీ తీసుకొచ్చి కిందకు వచ్చేసి స్టార్ట్ చేసి బండిని తీసుకెళ్తుంది. उस बेटी ने क्या किया, वो चाबी लेके गाड़ी को स्टार्ट करके गाड़ी ले जा रही थी। డ్రైవింగ్ అంతగా తెలియదు, ड्राइविंग इतना आता नहीं उसको, ఎంతో కొద్ది గొప్ప వచ్చు. थोड़ी बहुत जानती थी, నాతో పాటు నేర్చుకుంటుంది. पापा के साथ सीख ली होगी। తీసుకెళ్ళిపోతుంది. गाड़ी को ले जा रही थी, పని వాళ్ళు చెప్పారు, काम वालों ने बता दिया, అయ్యగారు మీ అమ్మాయి గాడి తీసుకెళ్తుంది. हाँ जी आपकी बेटी तो गाड़ी लेके जा रही है। తీసుకెళ్ళిన దానికి బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. अरे ऐसे ले गई तो ले गए, मगर उस गाड़ी का तो ब्रेक फेल है। బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. ब्रेक फेल है उसका। వెంటనే ట్రాఫిక్ పోలీసు ఫోన్ చేశారు. तुरंत ट्रैफिक पुलिस को फोन ఇదిగో किया, పలానా నెంబర్ బండి, देखिए फलाना नंबर का ఆ गाड़ी, బండిలో నా కుమార్తె ఉంది, उस गाड़ी में मेरी बेटी है, నా కుమార్తె బండి తీసుకెళ్తుంది, मेरी बेटी गाड़ी को ले जा దానికి रही బ్రేక్ ఫెయిల్ है, అయిపోయింది. इसका तो ब्रेक फेल है। మీరు వెంటనే ఫాలో అయ్యి आप तुरंत उसका पीछे వెంటనే करके ఆపండి, उस गाड़ी को रोकिए, ఆపండి, रोकिए, ఆ అమ్మాయిని రక్షించండి అని. उसको बचाइए। వెంటనే పోలీసు వాళ్ళు యాన్ల మీద వెళ్ళిపోతున్నారు. तुरंत पुलिस वाले अपने अपनी गाड़ियों में जा रहे थे। అద్దంలో చూసింది, उसने शीशे में से देखा, ఓహో మా నాన్న పోలీసు వాళ్ళని పెట్టాడా, ओहो मेरे पिताजी ने मेरे पीछे पुलिस वालों को लगाया, పోలీసు వాళ్ళని పెట్టాడా पुलिस वालों को అని लगाया। ఇంకా స్పీడ్ చేసింది. और भी उसने स्पीड रफ्तार बढ़ा दिया, ఇద్దరిని చంపేసింది, दो को मार दिया, ఇద్దరిని కొట్టేసింది, दो जनों को ठोकर लगा दिया, ఇద్దరిని గాయాలు చేసింది, दो जनों को घायल कर दिया, తీసుకెళ్లి ले ఒక जाकर చెట్టు గుద్దేసింది. एक पेड़ में टक्कर मार दी। చెట్టు గుద్దేసింది. టక్కర్ మారింది. అంతలో పోలీసు వాళ్ళు కొట్టుకుని ఆపేసి. तुरंत पुलिस वालों ने आके पकड़ लिया। ఇప్పుడు अभी ఈ అమ్మాయికి పెనాల్టీ వేశారు. इसके ऊपर फाइन लगाया, పెనాల్టీ వేశారు. फाइन लगाया। కోర్టు జడ్జి దగ్గర తీసుకొచ్చారు. कोर्ट में लेके आया जज जी के पास। జడ్జి తీర్పు తీసేది ఎవరు? उसका न्याय करने वाला कौन है? తండ్రి. उसी का ही पिताजी, తండ్రి उसी का ही पिताजी। కోట్ వేసుకున్నాడు, वो कोट पहना है, కూర్చున్నాడు, పైన ऊपर बैठा हुआ है, నుంచుంది. वो सामने खड़ी है। 50 పౌండ్లు 50 पाउंड ఇప్పుడిప్పుడే కట్టాలి. अभी के अभी जुर्माना भरना पड़ेगा 50 కొడ దెబ్బలు తినాలి. और 50 कोड़े खाना पड़ेगा। 50 పౌండ్లు
और 50 पाउंड ఫైన్ फाइन ఇప్పుడే కట్టాలా. अभी भरना। ఎవరు చేస్తున్నారు ఇది తీర్పు? ये न्याय कौन कर रहा है? జడ్జి. जज कर रहा है। ఎవరు? कौन? తండ్రి. उसी का ही पिताजी, ఆ అమ్మాయి తండ్రి उसी का ही पिताजी న్యాయమైన సింహాసనం కూర్చున్నాడు. न्याय का सिंहासन के ओर बैठा है। పక్షపాతం ఉండకూడదు. पक्षपात नहीं होना चाहिए। ఇప్పుడే तुरंत अभी 50 పౌండ్లు ఇప్పుడే కట్టాలా. 50 पाउंड अभी भरना होगा। 50 కూడా దెబ్బలు కొట్టాలా. 50 कोड़े खाना पड़ेगा। ఎక్కడి నుంచి కట్టుద్ది? कहाँ से भरेगी? సంపాదిస్తుందా? क्या कमाती है वो? ఎక్కడి నుంచి కట్టుద్ది? कहाँ से भरेगी? నిలబడిపోయింది. चुपचाप खड़ी है। అందరూ सब लोग ఎట్లా చూస్తున్నారంటే कैसे देख रहे पता है? అసలు తండ్రా కసాయ. ये पिताजी है, कौन है ये? అరే ఎంత హోదాలో ఉన్నాడు. इतनी अच्छी सीट में बैठा ఆ है। అమ్మాయిని కాపాడొచ్చు కదా. अपने बेटी को तो बचा सकता है ना? కాపాడొచ్చు కదా. बचा सकता है। ఏంటిది? क्या ये? ఏది విపరీతం? क्या ये कर रहा है? ఎక్కడ కట్టుద్ది 50 పౌండ్లు ఇప్పుడు? कहाँ से वो 50 पाउंड भरेगी? ఇంటి వాళ్ళందరూ కూడా ఏడ్చుతారు. घर के लोग भी रो रहे थे। ఏం తండ్రి ఈయన? कौन सा पिता है ये? ఆ అమ్మాయి అనుకుంటుంది वो भी सोच रही थी, ఈ రోజు నా తండ్రి కాదు ఈయన. आज से ये मेरे पिता नहीं हो నేను सकता। తండ్రి అని పిలవను. मैं इसको कभी पापा करके नहीं నేను पुकारूंगी। ఇంట్లో కూడా ఉండక मैं घर में भी नहीं रहूंगी। వెళ్ళిపోతాను। मैं घर से निकल जाऊंगी। వెళ్ళిపోతాను. मैं घर से निकल जाऊंगी। దిగాడు. वहां से पिताजी उतर गया। వెంటనే తీసుకెళ్లారు. उसी समय बेटी को भी ले जाया गया, పక్కకు తీసుకెళ్లారు. बगल में लेके गया। వెంటనే చెక్ తీసుకున్నాడు. तुरंत उसने चेक लिया। కూతురు పేరు మీద 50 పౌండ్లు రాసేసి बेटी के नाम से 50 पाउंड चेक लिख दिया। అక్కడ నుంచి కింద దిగి वहां से नीचे उतरा, కోట్ ఇడిసేసి कोट को भी उतार दिया, డ్రెస్ ఇడిసేసి ड्रेस को उतार दिया, పక్కకు వచ్చి बगल में आके 50 పౌండ్లు జుర్మానా ఫలానా బేటీకి అని రాసిచ్చేసాడు. मेरी बेटी के विषय में 50 पाउंड जुर्माना में भरता हूँ करके लिख చెక్ के दिया। వచ్చేసింది. चेक पहुंच गया, కానీ 50 కూడా దెబ్బలు కొట్టాలి. लेकिन 50 कोड़े खाना पड़ेगा। నుంచో పెట్టారు. खड़ा कर दिया, అడు తిరగమన్నారు. उसको बोला उधर मुंह करो। ఆ కోడ తీసుకొట్టి అతను वो कोड़े लेके मारने वाला, అతనికి ఆర్డర్ ఇచ్చారు. उसको ऑर्डर दिया गया है। అంటర్ తీసుకున్నాడు. अंडर लिया उसने, కోడ తీసుకున్నాడు. कोड़ा लिया, క్షణం అట్లా मन नहीं आ रहा है उसको मारने के लिए। ఏడుస్తున్నాడు. वो रो रहा था, నా జడ్జి కూతురు, मेरे ही जడ్జి की నా बेटी, జడ్జి కూతురు నేను కొట్టేదా? मेरी जడ్జి बेटी को मैं मारूंगा, చేతులు ఎలా వస్తాయి? मेरे हाथ कैसे आएंगे? అప్పుడు జడ్జి అన్నాడు, तब जడ్జి ने बोला, కొట్టో 50 దెబ్బలు కొట్ట దెబ్బలు हाँ मार 50 कोड़े, కొట్టో 50 దెబ్బలు అన్నాడు. मारो। అందరూ చూస్తున్నారు. सब लोग देख అరే रहे थे, జడ్జి కూతురు, अरे जड्जी की बेटी है, అందరూ చూస్తున్నారు. सभी लोग देख रहे थे। వెంటనే तुरंत ही ఈ కొడాజి కొట్టి అతను जैसा कोड़ा लेके मारने वाला కళ్ళు మూసుకున్నాడు. आंख बंद कर दे, मेरे से नहीं हो सकता। కళ్ళు మూసుకొని आंख बंद करके కళ్ళు మూసి కొడ ఎత్తి కొడతాం. जैसे कोड़ा उठा के मारना शुरू करने लगा, కొడతలు కొడ పెట్టి तो मारते ही जा रहे हैं। వెంటనే రే 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 ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అందరూ అరుస్తున్నారు. बगल के लोग सारे चिल्ला रहे थे, भाई तू क्या कर रहा है, क्या कर रहा है करके चिल्ला। ఏం చేయలేడు పాపం. वो बेचारा कुछ नहीं कर తనకు सकता, ఆర్డర్ చేశారు. उसको तो ऑर्डर मिल चुका था। అనుకుంటున్నాడు, वो सोच रहा था, అరే ఆ పిల్లని ఆడ మా జడ్జి కూతురు కొడుతుంటే అందరూ పాపం ఓర్చుకోలేకపోతున్నారు. अरे उस जड्जी की बेटी मासूम जो है उसको मारने से लोग इस तरह चिल्ला रहे करके सोच रहा था। 50 కొడదలు కొట్టి కళ్ళు తెరిచాడు. 50 कोड़े मारने के बाद उसने आंख खोला। అక్కడ ఎవరుంటారు తెలుసా? वहां उस जगह में कौन है पता है? జడ్జి ఉన్నాడు. जज है उस जगह में। వెంటనే పోయి కూతురు అట్టేసుకున్నాడు. तुरंत वो जाके बेटी को ऐसे गले लगा। ఎప్పుడైతే కొడ దెబ్బలు స్టార్ట్ చేశాడో जैसा कोड़े उठाया गया, అతను కళ్ళు మూసుకున్నాడు. वो तो आंख बंद कर लिया था। కొడ ఎత్తాడు. जैसे हंटर उठाया, వెంటనే పోయి కుమార్తెను అట్టేసుకున్నాడు. उसी वक्त ये जड्जी जाकर अपने बेटी को ऐसा गला लगा था। 50 దెబ్బలు జడ్జికి పడ్డాయి. वो 50 कोड़े जो है पिताजी को जड्जी को मिला था। అందుకే అరుస్తున్నారు జనం. इसलिए लोग चिल्ला रहे, అరే ఎవరిని కొడుతున్నావు నువ్వు? अरे किसको मार रहे, ఎవరిని కొడుతున్నావు నువ్వు? किसको मार रहे అతను तुम? కళ్ళు మూసి కొట్టేశాడు. वो तो आंख बंद करके ही मारा था। కళ్ళు తెరిస్తే జడ్జి आंख खोल के देखने से पता चला ये जड्जी है। అదిరిపోయాడు. वो बेचारा डर गया, అదిరిపోయాడు. आश्चर्यचकित हो गया। కుమార్తెని కాపాడాడు. बेटी को बचा लिया। అపరాధమైన రుసుమును చెల్లించాడు. जो जुल्म भरना था वो भर दिया। ఆ కుమార్తె దెబ్బలు తిన్నాడు. उस बेटी के हिस्सा का मार उसने खाया। యేసు ప్రభు చేసిన అదే ప్రియులారా, यीशु मसीह ने भी यही किया प्रियो, అదే చేసాడు. यही काम किया यीशु मसीह ने। మన లాంటి గుణాగారులను, हम जैसे गुनहगार को, మన లాంటి పాపులను हम जैसे पापियों को రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. बिना लहू बहाए पापों का क्षमा नहीं होता। ఒకసారి కళ్ళు మూసుకుని एक बार आंख बंद करके ఆలోచిస్తే सोचने पर యేసయ్య చేసిన ఎంత త్యాగం తెలుసు. यीशु मसीह ने कितना बलिदान किया है। అందుకే స్ఫుర్ణా సంఘం పాపం చేయలేదు. इसलिए स्पुर्णा कलिशा जो है गलती नहीं किया, పాపం చేయలేదు. गलती नहीं किया। ఎందుకని? क्यों? దీనికంటే దేవుడు ఎవరు లేరు. इससे बढ़कर और कोई परमेश्वर नहीं నేను है। నమ్ముకున్నది గొప్పవాడు. हम जिस पर भरोसा किया वो महान है, నువ్వు మొదలడు. वो हमें नहीं छोड़ेगा। ఆదియు అంతము ఆయనే.
वो प्रथम और अंतिम वही है ఇంకెవరు లేరు ఇక. और कोई नहीं है। నిశ్చయంగా పట్టుకున్నారండు. वो इस बात को पकड़ लिया ఇక अच्छी तरह। ఇంకొక వైపు చూడకూడదు చూడాళ్ళు. और दूसरी तरफ उन्होंने देखा तक भी ఇంకొకరు नहीं। దేవుడుగా అని కూడా అనలేదు. एक और को किसी और को भगवान करके भी नहीं ఎన్ని बोला। బాధలు వచ్చినా, कितने भी दुख आए, ఎన్ని శోధనలు వచ్చినా कितना भी परेशानी आए, వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? वो कहाँ है पता है? సాతాను సమాజం మధ్యలో ఉన్నారు. सातान की समाज के बीच में है वो प्रिय। ఒక రోజు వివరించుకుందాం మనం. एक बार हम सुनेंगे इस बात को, వివరించుకుందాం. सुनेंगे। ఇప్పుడు अभी అసలు ఆయన ఎవరు, अभी वो कौन है, ఆయన మానవుల కోసం ఏం చేశాడు, वो इंसान के लिए क्या किया है, సంఘం అనే మనకేం చేశాడు ఆయన, कलिशा जो हमें है हमारे लिए उन्होंने क्या किया, అది పరిశుద్ధం చెప్తున్నాడు ఈ రోజు. वो पवित्र आत्मा परमेश्वर हमें बताता है, చెప్తున్నాడు పిల్ల. बताता है प्रियो। కాబట్టి इसलिए చూడండి పిల్లారా, देखिए प्रियो, మనకొచ్చే ఆ దెబ్బ, हमारे इस समय जो मार खाना था ఆ हमें, శిక్ష మనం పడాలి. वो शिक्षा हमें पाना था, ఆ అపరాధం చేసింది మనం, वो गलती हमने किया है, మనం చెల్లించాలి వెల. उसका ऋण हमें चुकाना चाहिए మన था। పక్షంగా ఆయన చెల్లించాడు. तो हमारे बदले उन्होंने ही चुकाया। ఒకసారి ఒక దోస్తుకి एक बार एक दोस्त को ఇంకొక అతనికి అప్పు ఇవ్వాలి, किसी और का कर्जा चुकाना था, $100 $100 ఇవ్వలేకపోయాడు. दे नहीं पाया। ఇద్దరు స్నేహితులు दो दोस्त, మంచి ప్రేమగా ఉంటారు, अच्छी मित्रता था उनके మంచి बीच में, ప్రేమగా ఉంటారు. आपस में प्यार था। అయితే तो फिर రోజు వచ్చి పోట్లాడుతున్నాడు. रोज आके वो डांट के जा నా रहा है, డబ్బులు ఇస్తావా, मेरे पैसा देगा, ఇంట్లో ఉన్న అన్ని తీసుకెళ్ళమంటావా, नहीं तो घर में जितना सामान है ले जाऊं, అన్ని తీసుకెళ్ళమంటావా. सब ले जाऊं। ఏం చేస్తారు పాప, क्या करेगा बेचारा, ఇస్తానులే ఇస్తానులే అంటున్నాడు. दे दूंगा करके बोल रहे। ఇదే సమయంలో उसी ఒక రోజు समय एक दिन దోస్తు వచ్చాడు, एक मित्र आया, उसके బండి पास, వేసుకొచ్చాడు. गाड़ी में आया, ఇంటి దగ్గర బాగా గుమిగా ఉండారు. लोग वहां पे इकट्ठा था। దోస్తు నిస్సహారంగా నుంచున్నాడు. उसका मित्र जो है बिना सहारे के ऐसे ही खड़ा, నిస్సహారంగా बिना నుంచున్నాడు. सहारे के ऐसे खड़ा, దోస్తును చూశాడు. उस अपना फ्रेंड को देखा, అరే నా దోస్తు, अरे मेरे फ्रेंड, నా ఫ్రెండ్, ये मेरा फ्रेंड है, ఏంటిది, क्यों कैसी हालत మీరందరూ में? ఎవరు అన్నారు. ये सब क्या है, నేను డబ్బులు ఇవ్వాలి, ये मेरे को पैसा देना है, $100 ఇవ్వాలి, $100 देना है मुझे, ఇస్తలేదు అన్నాడు. ये नहीं चुका रहा है मेरा। వెంటనే ఫ్రెండ్ तुरंत उसका दोस्त जो है చెక్ తీసి चेक निकाल कर $100 రాసి $100 लिखा, నా దోస్త్ పక్షం మీకు ఇచ్చేస్తున్నాను. मैं अपने दोस्त के पक्ष में तुम्हें ఇక देता हूं। రేపు నుంచి ఇంటి దగ్గర రాదు ఎవరు, कल से कोई भी मेरे दोस्त के घर नहीं ఎవరు आना, మా దోస్తు నా అసలు బాధ పెట్టదు. कोई मेरे दोस्त को दिक्कत नहीं देना, పండే అన్నాడు. चले जाओ यहाँ से। सुसेरा? देखा, ఇలా చెల్లించేశాడు. उसका मूल्य उसने चुकाया। ఇంకా ఎవరంటారు ఇక దోస్తుని, और कौन बोलेगा, ఎవరు వస్తారు ఇంటికి, कौन आएगा उसको, ఎవరు అడుగుతారు అప్పు. कौन उससे कर्जा मांगेगा। మన కొరకు యేసయ్య రక్తం కార్చి వెల చెల్లించాడు. इसी प्रकार यीशु मसीह हमारे लिए लहू बहाकर మన मूल्य కోసం चुकाया है, దెబ్బలు తిన్నాడు. हमारे लिए मार खाया है, మన రోగాలు, हमारी बीमारी మన के लिए, శాపాలు, हमारे शाप के మన लिए, పాపాలు हमारे पाप के लिए, అన్నిటినీ सब ఆయన తన మీద మోసుకుని వెళ్ళిపోయాడు. अपने ऊपर उठा के लेके गया, మోసుకుని వెళ్ళిపోయాడు. अपने ऊपर उठा के लेके ఇప్పుడు गया। ఏమన్నాడు, यीशु मसीह ने क्या कहा, గచ్చిమైన తోటలో ఏమన్నాడు, गचमनी बाग में क्या कहा, వీళ్ళను పోనివ్వండి నన్ను పట్టుకోండి. इनको जाने दो और मुझे पकड़ो, వాళ్ళను పోనివ్వండి उनको जाने दीजिए, నన్ను పట్టుకోండి. मुझे पकड़िए। వాక్యులు ఏం రాసింది, జకర్యాలో ఏం రాసింది, जकरिया में क्या लिखा है, ఏం రాసింది జకర్యాలో, क्या लिखा हुआ है, గొర్రెల కాపర్ని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయి. भेड़ों को चरवाह को मारा जाएगा और भेड़ तितर बितर हो जाएगी। ప్రియులారా, ఆయన వాగ్దానాలను పూర్చడానికి వచ్చాడు, वो वादाओं को पूरा करने के लिए आए हैं, వాగ్దానాలు నెరవేర్చడానికి వచ్చాడు. वादा को पूरा करने के लिए आए हैं। ఒక్క వాగ్దానం కూడా ఆయన తప్పిపోలేదు. ప్రియులారా, एक वादा को भी उन्होंने अधूरा नहीं छोड़ा। ఒక విషయం చెప్తాను మీకు. एक बात बताऊंगा मैं आपको, చిన్న ఒక అట్ట తీసుకొని, ఇంత అట్ట, छोटा सा गत्ता लीजिए, इतना सा, అలాంటి ఇది తీసుకోండి. उस तरह के टुकड़े बहुत सारे लीजिए, 1 నుంచి 100 వరకు రాయండి, उसमें 1 से लेकर 100 तक लिख लीजिए, 100 రాయండి. 100 तक लिख लीजिए, అన్ని తీసుకొని सारे टुकड़े ఒక लीजिए, డబ్బాలో వేయండి. एक डिब्बा में डालिए, డబ్బాని మూత పెట్టి डिब्बा को ढक्कन लगाकर పటాపట కొట్టి अच्छी तरह हिलाकर వరసన దీమను, लाइन से निकालिए, 1, एक, ఒకటి తర్వాత 2, उसके बाद 2, 2 తర్వాత 3 उसके बाद 3 తీమను निकालिए। తీస్తారా? क्या हो पाएगा? ఎవరు తీయలేరు పిల్లరా, कोई ऐसा नहीं निकाल, ఎవరు చేయరు. कोई नहीं కానీ निकाल, మన యేసయ్య लेकिन हमारे यीशु मसीह ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత తూచా తప్పకుండా చేశాడు. एक के बाद एक, एक के बाद एक, एक के बाद एक, सारे के सारे पूरा किया, ఎక్కడ కూడా తప్పు చేయలేదు, कहीं पे भी गलती नहीं किया, ఎక్కడ తప్పు చేయలేదు. कहीं पे भी गलती नहीं అందుకే किया। అంటాడు, इसलिए कहता है, మృతుడై మర మరలా గయా. బ్రతికిన వాడు. मर गया था जो फिर जीवित ఎవరు हुआ। చనిపోయారు, ఎవరు బ్రతికారు చూపియండి. कौन मर गया था जो जीवित हो गया, दिखाइए। ఎవరిని దేవుడు లేపాడో చూపియండి. किसको परमेश्वर ने जिंदा किया, दिखाइए। మొదటి పునరుద్ధానం. पहला पुनरुत्थान, యేసయ్యలో దోషం లేదు పిల్లరా. यीशु मसीह में कोई दोष नहीं है ఇదిగో प्रिय। స్ఫురణ సంఘంలో దోషం లేదు. आज के दिन हम देखते हैं स्पुर्णा कलिशे में कोई दोष, ఏ లెత్తి చూపిలేదు. कोई भी गलती तुम्हारे अंदर है करके नहीं बताया ఎందుకని? गया। क्यों? ఆయనే మాటవాడు,
क्योंकि वही प्रथम है, ఆయనే అంతము వాడు, वही अंतिम है, ఎవరు లేరు, और कोई नहीं है, ఆయనే మా దేవుడు. वही हमारा परमेश्वर है। ఇంకెవరు చూపిన పూజిస్తానికి? और कोई है तो बताइए पूजने के लिए, చెప్పండి ఎవరు ఉంటే. बताइए ఎవరుంటారు? कौन है? ఒక ఆయనే वो हमारे लिए वही है, మా ప్రభు. हमारे प्रभु है, పూజిస్తాం. हम उसी की आराधना అటు करेंगे। ఇటు కుడి ఎడమ త్వరలేదు పిల్లలు. उन्होंने ना दाई ना बाई घूम ना नहीं फिरा घूम। ఎవరు చనిపోయి తిరిగి లేచారు? कौन मर गया और जिन నా పాపాలు శాపాల కోసం, నా రోగాల కోసం ఎలా ఎవరు చెల్లించారు? मेरे पाप और शाप रोगों के लिए किसने मूल चुका? ఎవరు చెల్లించారు చెప్పండి. कौन चुकाया? तब మేము వాళ్ళని పూజిస్తాం, हम उसकी आराधना करेंगे, మేము వాళ్ళని పూజిస్తాం. उसकी हम आराधना करेंगे। స్వర్ణ సంఘం సవాల్ చేసింది పిల్లలు. स्वर्णा कलिशा सवाल किया है అందుకే इसलिए। స్వర్ణ సంఘంలో ఏ పాపం ఏ లోపం చూపించలేకపోయారు. इसलिए स्वर्णा कलिशा के अंदर कोई भी पाप और कमी नहीं दिखाया। ఈనాడు आज ఒక విశ్వాసి రక్షణ పొందినాక एक विश्वासी उद्धार पाने के बाद కరెక్ట్ గా నమ్ముకుంటే सही विश्वास करने पर పాపం చేయరు పిల్లలు. गलती नहीं करेगा प्रिय। ఎందుకని? क्यों? నేను చేసింది కరెక్ట్. मैं जो कुछ भी कर रहा हूँ सही कर रहा हूँ। 100 మంది మనల్ని ఎటు తిప్పాలని చూసిన 100 लोग हमें कहीं और घुमाना चाहा, నో, नहीं, నేను స్ఫురణ సంఘాన్ని, मैं स्पुण्णा कलिशा हूँ, నేను స్ఫురణ मैं సంఘాన్ని. स्पुण्णा कलिशा ఎన్ని हूँ। బాధలు వచ్చినా, कितना भी तकलीफ आ ఎన్ని जाए, శోధనలు వచ్చినా, कितना भी संकट आ, సాతాను సమాజం వాళ్ళ మధ్యలో ఉండి మాకు శోధనలు వచ్చినా, सातान की सभाओं के बीच में रहने वालों से भी हमें संकट आ जाए, నేను పాపము చెయ్యను. मैं पाप नहीं करूंगा। సారి ఒక దైవ సేవకుడు ఉన్నాడు, एक बार एक परमेश्वर का दास ఇద్దరు था, బిడ్డలు ఉన్నారు. उनके 2 बच्चे हैं, యేసు ప్రభు నమ్ముకున్నారని यीशु मसीह को मानने पर చాలా బాధ పెడుతున్నారు. उनको बहुत दिक्कत दे रहे थे, గ్రామం అంతా బాధ పెడుతుంది. पूरा गांव उनको तकलीफ दे रहा యేసు था। ప్రభు వదులుకోమన్నారు. यीशु मसीह को छोड़ने के लिए నేను कहा, వదులుకోనన్నాడు. उन्होंने कहा मैं नहीं छोड़ूंगा, చంపుతామన్నారు. उन्होंने कहा हम मार डालेंगे, చంపమన్నారు. मारिए करके ఒక बोला। రోజు एक दिन గొయ్యి దుమ్మారు. उनके लिए गड्ढा खोदा गया। ఎన్ని గొయ్యిలు? कितना? 4. 4 गड्ढे खोदा, 4. 4। భర్తనట్టు భార్యనిట్టు पति को एक तरफ, पत्नी को एक तरफ, పిల్లలిద్దరిని ఎదురుగా గుంట్లో పెట్టారు. और दोनों बच्चों को सामने सामने गड्ढा में వరబెట్టారు. यहाँ तक दफना दिया। ఇప్పుడైనా చెప్పు, ఏసై మొహం ఉమ్మొస్తాను, నాకు ఏసై దేవుడు కాదని. अभी तो बोलो कम से कम यीशु मसीह के ऊपर हम थूकेंगे, No. ऐसा मानो करके बोल रहे थे। నో, उन्होंने बोला नहीं, నా దేవుడు అక్కడ हाँ वो हमारा प्रभु है करके बोला। చచ్చిపోతున్నారు అన్నాడు. आप मरने जा रहे हो करके నేను बोला। చచ్చిపోవట్లేదు, हम नहीं मर रहे, జీవంలోకి వెళ్తున్నాం. हम अनंत जीवन में प्रवेश कर మీరంటారు रहे हैं। చచ్చిపోతున్నారు, आप लोग बोलते हैं हम मर रहे हैं, మేము జీవంలోకి వెళ్తున్నాం. हम अनंत जीवन में जा रहे हैं। పాగలైపోయారు వీళ్ళు. तो ये क्या तो पागल हो गए क्या? పాగలైపోయారు. पागल हो गए। వెళుతూ ఉన్నారు, దిగుతున్నాయి, గుంటలో దిగుతున్నారు. और उस गड्ढे में उनको उतार रहे थे, తల్లి ఏడుస్తుంది, माँ रो रही थी, అమ్మా माँ ఏడవబాకు. नहीं रोना, పిల్లలు అంటున్నారు, बच्चे बोल रहे అమ్మా ఏడవబాకు, माँ नहीं रोना, మీరు ముందు వెళ్తున్నారు, నేను వెనకాల వస్తున్నా. आप आगे जा रहे हैं, हम पीछे आ रहे हैं, వెనకాల వస్తున్నాం. हम पीछे మన आ रहे हैं। నలుగురం కలుసుకుందాం, हम सब चारों मिलेंगे, దేవుని రాజ్యంలో ఉందాం. प्रभु के राज्य में रहेंगे। చూసిన వాళ్ళ కళ్ళు మిరిమిట్లు కొరిపోయి देखने वाले उनकी आंखों में आंसू आने के बिना नहीं रुका, అట్లానే గుంటలో దిగిపోయారు. इसी तरह उनको नीचे अंदर और गहराई में उतारा। పిల్లరా, प्रियो, వాళ్ళ మరణం ఊరంతా మార్చేసింది. उनका मृत्यु जो है पूरा गांव गांव को बदल दिया, ఊరంతా पूरा మార్చేసింది. गांव गांव को बदल दिया, కన్నీరు గార్చారు, आंसू बहाया, రోదించారు. रोया है, ఊరంతా మారిపోయింది. पूरा गांव बदल ఊరంతా गया, ప్రభు నమ్ముకున్నారు. पूरा गांव प्रभु पर विश्वास। నలుగురు చనిపోతే, 4 मरने की वजह ఒక్క से, యేసయ్య చనిపోతే एक यीशु मसीह मरने से ప్రపంచాలు కదిలిపోయినాయి. పిల్లరా, पूरा दुनिया हिल गया। प्रियो, ప్రపంచాలు కదిలిపోయినాయి. पूरा दुनिया हिल गया। యేసయ్య ఆ యొక్క వస్త్రాన్ని పంచుకున్న వాళ్ళకి నిద్ర రాలేదు. పిల్లరా, यीशु मसीह के जो उसका वस्त्र को लेने वालों को नींद नहीं आया, నిద్ర రాలేదు. उनको పిల్లరా, नींद नहीं आया। प्रियो, ఏడ్చారు, అల్లాడిపోయారు. वो तो रो पड़े ఇది थे। మా ఎగ్రొద్ది, ఈ కపడ ఈ యొక్క వస్త్రం ये कपड़ा हमारे पास नहीं चाहिए करके बोला। కొడా తీసి కొట్టే హంటర్ల మోతలను పడుతుంది అంటే కొట్టిన వాళ్ళు, और जिन्होंने यीशु मसीह को कोड़े मारे थे उनको कानों में वो गूंज रहा था, సీళ్ళ కొట్టిన వాళ్ళకి టంగ్ 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 అని వాళ్ళ చెవులు వినపడుతుంది. जिन्होंने कील ठोका था उनको नींद में भी इसी आवाज सुनाई दे रही అందరూ थी। రక్షించబడ్డారు, वो सभी के सभी उद्धार पाए, అందరూ రక్షించబడ్డారు. सब उद्धार पाए हैं యేసయ్య మరణం ద్వారా, यीशु मसीह की मृत्यु के द्वारा। నీ మరణం ద్వారా గాని, నా మరణం ద్వారా గాని, आपकी मृत्यु हो या मेरे मृत्यु నువ్వున్న द्वारा, స్థలంలో గాని जहाँ आप रहते हो, ఎంతమందిని మనం రక్షిస్తున్నాం, हम कितने लोगों को हम बचा पा रहे हैं, ఎంతమందిని రక్షిస్తున్నాం? कितने लोगों को बचा पा रहे हैं। అర్థమవుతుందా పిల్లరా? समझ में आ रहे प्रियो? నిన్న ఒక మాట అన్నాను, कल मैंने एक बात कहा అనుకోకుండా था, నోటి నుంచి వచ్చింది. अचानक मेरे मुंह से आया था, నేను ఆశ్చర్యపోయా. मैं ही आश्चर्यचकित हो మనం गया। రాజులం కాదు గాని, हम రాजा तो नहीं है, మనం రాజులకు అంబేద్కర్ ఉన్నాం. हम राजा का राजदूत है। అర్థమైందా? समझ में आ गया? దూతలం మనం, हम दूत है, మనం రాజులం కాదు. हम राजा तो नहीं है, ఆయన పరిపాలించే వాళ్ళం మనం, हम उसका राज्य करने वाले हैं, కానీ लेकिन మనం ఆయన దూతలమే. हम उसका दूत है, ఆయన వర్తమానాన్ని తీసుకెళ్లేవాడు. उसका संदेश को ले जाने वाले हैं हम। నాకు అందుకే అన్నాడు పౌలు గారు, इसलिए पौलुस कहता है ఖర్జుదారు అన్నాడు. हम मैं कर्जदार हूँ। ప్రియులారా, प्रियो, ఒక వ్యక్తి एक इंसान
యేసు ప్రభు నమ్ముకోడని यीशु मसीह पर विश्वास करने से 6 అడుగుల వ్యక్తిని 3 అడుగుల పెట్టెలో పెట్టాడు. जो 6 फुट का था उसको 3 फुट की डिब्बा में रखा। ఎన్నో సంవత్సరాలు పెట్టారు. कितने साल तो रखा उन्हीं के उसी को। సంవత్సరానికి ఒకసారి బయట తిస్తారు. साल में एक बार बाहर निकालते थे। 6 నెలలకు ఒకసారి బయట తిస్తారు. 6 महीने में एक बार बाहर निकालते थे। ఇప్పుడే చెప్పు. अभी तो बोलो कम ఇదిగో से బైబిల్. ये देखो बाइबल, మొఖాన ఉమ్మేయ్. उसके ऊपर थूको, ఆ బైబిల్ పై ఉమ్మేయ్. उस बाइबल पर थूको తొక్కు. या तो पैरों से रोन दो। ఇప్పుడైనా నేను अभी भी मैं యేసును అసహించుకుంటున్నాను. यीशु मसीह को घृण करता हूँ बोलो। నో वो कहता मैं नहीं। నో नहीं। నా ప్రభు నాకేం చేశాడు? वो कहता है मेरे प्रभु ने मेरे को क्या, నాకు అన్యాయం చేయలేదు. मुझे तो कोई, मेरे साथ तो कोई अन्याय नहीं, అన్యాయం చేయలేదా? कोई अरे, अन्याय नहीं किया అరే आपके साथ। తూ మెంటలోడి వాంట్రా. तू पागल हो गया क्या? 6 అడుగుల మనిషిని 3 అడుగులు దాంట్లో పెట్టెలో పెట్టేవరా? 6 फुट तुम हो, तुम्हें ले जाकर हमने 3 फुट की डिब्बा में रख दिया। ఎంత కర్మ వచ్చింది నీకు అని. देखो कितना तेरे बदकिस्मती हो गई। అరే పిచ్చోళ్ళారా, वो कहता है हे पागलों, నేను 6 అడుగులోనైతే 3 అడుగులే పెడితే నా దేవుడు నాకు 11 అడుగులు చేశాడు పెట్టి. तो आपने तो मुझे 6 फुट इंसान को 3 फुट की डिब्बा में रखने से मेरा पिता परमेश्वर उस डिब्बा को 11 फुट का बना दिया बोलता है। నా కాళ్ళు సాపు పడుకున్నాను నేను. मैं उसमें अपने पैर को फैला के చూడండి నా కాళ్ళు ఎట్లా ఉన్నాయో. देखिए मेरे पैर को ऐसा ఒక విషయం कैसा। చెప్తాను పిల్లరా. मैं एक बात बताऊंगा प्रियो, సంజాకి समझा को కోవిడ్ వచ్చింది తెలిసింది. कोविड आ गया करके पता चला, వైరల్ న్యూమోనియా వచ్చేసింది. तो उसको तो वायरल निमोनिया भी हो गया। 2వ తారీఖుని హాస్పిటల్ అడ్మిట్ చేశాం. 2 तारीख को हमने हॉस्पिटल में एडमिट किया। హాస్పిటల్ అడ్మిట్ చేశాం. हॉस्पिटल में एडमिट किया। మీ అందరికి ఒక సత్యం చెప్తున్నాను నేను. आप सबको मैं एक सच्चाई बता रहा हूँ आज, సత్యం చెప్తున్నాను. एक सच्चाई बता रहा हूँ। మా ఇంటిల్లిపాదికి అందరికి కరోనా వచ్చింది. हम सबको, हम घर में जितने हैं हम सबको कोरोना आ गया। మా అందరికి కరోనా వచ్చింది. हम सबको कोरोना आ गया। 2వ తారీఖు 2 तारीख को టెస్ట్ చేసుకెళ్ళిపోయాం. हम 1వ తారీఖుని టెస్ట్ చేసుకున్నాం. 1 तारीख को हम टेस्ट के लिए दिए ఎందుకంటే थे, సంజా కరోనా వచ్చింది. क्योंकि समझे को कोरोना करके पता चला। డాక్టర్ సలహా ఇచ్చింది, डॉक्टर ने सलाह दिया అయ్యా మీరు కూడా చేయించుకొని. आप भी करवा लीजिए सब लोग। మేము కూడా చేసుకున్నాం. हमने भी करवा लिया। 2వ తారీఖున సంజాని హాస్పిటల్లో 2 చేర్చాం. तारीख को समझे को हमने एडमिट किया, హాస్పిటల్లో చేర్చాం. एडमिट किया हॉस्पिटल में। నేను వెళ్ళాను. हम गए थे, సిస్టర్ వచ్చింది, सिस्टर भी आई, కిషోర్ వచ్చాడు, किशोर भी आए, సురేష్ గారు వచ్చాడు, सुरेश ब्रदर, లతా వచ్చింది, लता, सतीश సతీష్ వచ్చాడు, सतीश आए, మన మన సుధీర్ బ్రదర్. सुधीर ब्रदर और पूनम आए। ఎవ్వరు కూడా कोई भी మేము రాము అనలా. हम नहीं आ सकते नहीं बोला, ప్రేమ. ये प्यार है। అయ్యో వాళ్ళ కరోనా వచ్చింది, अरे उनको तो कोरोना आ అయ్యో गया, వాళ్ళ ఇంట్లో కరోనా, ఆ అమ్మాయి కరోనా వచ్చింది. उस बेटी को అప్పుడు कोरोना आ తెలియదు, गया। వాళ్ళకి తెలియదు. అప్పుడు तब तक उनको ये नहीं पता సమజాకు था, వచ్చిందని తెలుసు, केवल समझा को पता था, हमारे बारे में नहीं पता था, నీకు తెలదు. ఎవరికి किसी को भी नहीं पता, సంఘానికి కూడా చెప్పలేను. कलिशा को भी नहीं చెబితే बताया, భయపడిపోతారు. बताने से डर जाएंगे सब। అయ్యో సంఘ కాపర్లకు వచ్చిందా, अरे प्रभु के दास के साथ ऐसा हुआ है, బాధపడిపోతారు, सब लोग डर जाएंगे ఫోన్లు చేస్తారు, और फोन कर करके परेशान కన్నీరు करेंगे, గారుస్తారు. आंसू बहाएंगे। అందుకని చెప్పలేదు. इसलिए हमने किसी को नहीं ఒకరోజు बताया। సాక్ష్యం చెబుదాం, एक दिन गवाही बताऊंगा, ఒకరోజు సాక్ష్యం చెబుదాం. गवाही बताऊंगा। అందుకే సమజాన్ని అక్కడ హాస్పిటల్లో చేర్చాం. जैसा समझे को वहां पे हॉस्पिटल में కోవిడ్ వార్డులో చేర్చాం. कोविड वार्ड में उसको दाखिला किया। ఎవరు ఉండకూడదు అక్కడ. वहां कोई नहीं रहना चाहिए। సాయంకాలం 4 గంటలు అవుతుంది. शाम की 4 बज रही थी। పూనం సిస్టర్, సుధీర్ బ్రదర్, మేము ఛాయలు తాగాం కలిసి. पूनम सिस्टर और सुधीर ब्रदर हमारे भाई लोगों के साथ मिलके हमने चाय पिया था। అప్పటికే నాకు వచ్చేసింది కరోనా. तब तक हमारे अंदर कोरोना వచ్చేసింది. था, ఇంకా రిపోర్ట్ రాలా. रिपोर्ट नहीं आई थी। मगर ఎప్పుడైతే సమజాన్ని చేర్చాము, जब हमने समझे को एडमिट किया, ఎప్పుడైతే హోలీ ఫ్యామిలీ చేర్చాము, होली फैमिली में एडमिट करने के बाद ఆ అమ్మాయి కరోనా రాగానే ఆన్లైన్ లో వచ్చేసింది. जैसा उसको कोरोना आ गया करके पता चल गए, तो గవర్నమెంట్ ఆన్లైన్ లో వచ్చేసింది. गवर्नमेंट को पता चल गया నాకు था। ఫోన్లు వస్తూ మొదలొచ్చినాయి. मेरे को फोन आना शुरू हो సార్ गया, మీ కుమార్తె आपकी बेटी ఫలానా అమ్మాయి फलाना ఎక్కడ ఉంటారు, మీరు कहाँ रहते हो ఏ आप, స్థలంలో ఉంటారు, कौन सी जगह में, ఎంతమంది ఇంట్లో ఉన్నారు, कितने लोग है घर में, మీరు చేపించారో చేపిలేదా, आप अपना करवाया कि नहीं करवाया। నాకు ఫోన్లు వస్తూ మొదలొచ్చినాయి. मेरा फोन आना शुरू మీరు हो ఎక్కడ गया, ఉన్నారు आप कहाँ हो। అని చేయించాము. ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. हमने कहा करवाया है मगर रिपोर्ट नहीं నేను आया, చేయించాము, రిపోర్ట్ రాలేదు. अभी रिपोर्ट नहीं आया। సార్ చూడండి సార్, త్వరగా మీరు రిపోర్ట్లు చూడండి త్వరగా. जल्दी देखिए करके बोला उन्होंने। పిల్లారా, प्रियो, సురేష్ బ్రదర్, సతీష్, లత, మేమందరం బెంచ్ మేము కూర్చున్నాం. सुरेश ब्रदर, सतीश और लता, हम चारों एक बेंच में बैठे थे। 4 గంటల టైం అవుతుంది. 4 बज रही थी उस वक्त। హాస్పిటల్లో బయట हॉस्पिटल के बाहर సిస్టర్ నాకు ఫోన్ చేసింది. सिस्टर ने फोन किया, ఎందుకంటే సమజా వాట్సాప్ లో రిజల్ట్ వచ్చేసింది. क्योंकि समझे कि फोन में रिजल्ट आ चुके थे, రిజల్ట్ వచ్చేసింది. रिजल्ट आ चुके थे। సిస్టర్ అంది, सिस्टर ने कहा తొందరగా వాళ్ళని పంపించేసి, जल्दी से जल्दी उन सबको भेज दो, వాళ్ళని उन పంపించేసా. सबको भेज నువ్వు दो, పైకి రా అంది. आप ऊपर आ जाओ बोलो, నువ్వు పైకి రా అంది. आप ऊपर आ जाओ। ఎందుకు ఉండని, మనల్ని తీసుకెళ్తారంటున్నారు. मैं बोल रहा था क्यों रहने तो, वो कहता हमारे साथ, अपने साथ हमें ले जाएंगे, మనల్ని తీసుకెళ్తారంట. हमें ले जाएंगे, మనల్ని తీసుకెళ్లొద్దు, हमें नहीं ले जाना, మనం ఎట్టో కట్టి వెళ్దాం. हम कैसे न कैसे వాళ్ళ जाएंगे, నెలము उनको जाने दो। ఎందుకు
ఎందుకంత భయపడుతున్నావు అన్న. मैंने कहा क्यों इतना डर रही हो? నీకు తెలుసా అంది. फिर सिस्टर ने कहा आपको पता है? ఏమైంది? मैंने कहा क्या हुआ? అందరికీ కరోనా వచ్చింది. हम सबको कोरोना आ गया, पॉजिटिव आ गया, అందరికి పాజిటివ్ వచ్చేసింది. सबको पॉजिटिव आ गया। ప్రియులారా, प्रियो, ఇంత కూడా నేను భయపడలేదు. इतना भी हमें डर नहीं लगा, అసలు ఎక్కడ భయపడలేదు. कहीं पे भी इतना भी डर नहीं लगा, అస్సలు లేదు. थोड़ा बहुत भी रत्ती भर भी नहीं है। ఎందుకంటే क्योंकि క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. जो यीशु मसीह में है उनको कोई दंड की आज्ञा नहीं है। నాకు భయం రాలేదు. हमें डर नहीं आया, భయపడలేదు నేను. इतना भी नहीं डरा हम लोग। లక్షణం మాత్రం మాకేం లక్షణం లేవు. कोई लक्षण भी हमारे पास नहीं है, ఏం లక్షణం లేదు. कोई लक्षण नहीं है। కాకపోతే 17 తారీఖు జ్వరం వచ్చింది నాకు. उससे पहले 17 तारीख को थोड़ा बुखार हुआ था, ఎందుకంటే చర్చి పనులు చేసాం మేము. क्योंकि हमने वहां पे चर्च में 25 दिन काम किया ఆ था। దుమ్ము ధూళి అనుకున్నాను. शायद हमने वो धूल की वजह से थोड़ा నాకు एलर्जी 4 हो రోజులు गया। ఉంది జ్వరం. वो 4 दिन बुखार रहा। 17 తారీఖు 17 तारीख को नवंबर में సిస్టర్ కి सिस्टर ఒక్కరోజే को వచ్చింది. सिर्फ एक ही समय बुखार आया, एक दिन। శ్రీజాయికి ఒక్కరోజే వచ్చింది. श्रीजा को भी एक ही समय एक ही दिन अंते। बुखार आया, बस इतना ही है। ఆ? अभिषेक नाशोन को भी आ गया, అభిషేక్ నాశోన్ కోబి వాళ్ళకి కూడా, उनको भी आ गया, కిషోర్ కోబి, किशोर को भी, ఇల్లంతా सबको కరోనా వైరస్. कोरोना వచ్చేసి। నేను ఇలా చెప్తే మీరు ఎంత బాధపడతారో నేను చెప్పలేదు పిల్లారా. ये खबर सुन के आप सबका हृदय बहुत घबरा जाएगा, इसलिए हमने नहीं बताया आपको। సిస్టర్ మాత్రం తెలుసు, ఒక్కలో తెలుసు, ఇద్దరు తెలుసు. 2 जनों को ही पता था। ఎవరెవరంటే किस किस को? సతీష్ కి, सतीश को, సురేష్ గారికి, सुरेश ब्रदर और लता। తర్వాత లతా తర్వాత మన సలోమన్ బ్రదర్ కి इसके बाद सलोमन ब्रदर को ప్రార్థన చేయండి బ్రదర్ ఫోన్ చేసి प्रार्थना करना करके हमने बताया చెప్పాం. బ్రదర్ కూడా చెప్పాం. ब्रदर को बताया था। కానీ ప్రియులారా, लेकिन प्रियो, ఇంటిల్లి పాదికొస్తే पूरा నిజంగా घराने के लोगों को आ गए तो ఎంత వణికిపోతారో సంఘస్థులు. ఎన్ని ఫోన్లు వస్తాయి. कितने फोन आएगा, गवर्नमेंट कलीसिया वाले- लोग कितना डर जाएंगे। గవర్నమెంట్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. और उधर से गवर्नमेंट सरकार के लोग फोन कर సార్ रहे మీకు 60 సంవత్సరాలు, हैं, सर आपको 60 साल है, మిమ్మల్ని తీసుకెళ్లి ఐసోలేషన్ పెట్టడం మాకు ఆర్డర్లు వచ్చేసినాయి. आपको ले जाके आइसोलेशन में रखने के लिए हमें ऑर्डर मिल మాకు चुका है, ఆర్డర్లు వచ్చేసినాయి. हमें ऑर्डर मिल चुका है। మిమ్మల్ని తీసుకెళ్ళాలి. हम एम्बुलेंस ला रहे हैं, आपको ले जाएंगे, అంబులెన్స్ తీసుకొస్తున్నాం. एम्बुलेंस लेके आ మీ रहे हैं। అడ్రస్ ఎక్కడ? आपके एड्रेस कहाँ అరే है? బాబు నేను బాగున్నాను రా. हमें कहता हूँ भाई मैं तो ठीक हूँ, నన్ను ఎక్కడ పెడతారా आप తీసుకెళ్ళి? मुझे कहाँ रखोगे ले లేనిపోయి जाके? మీరు చంపుతారు అక్కడ आप తీసుకెళ్ళి. वहाँ ले जाके मुझे मार डालोगे। నా ఇంట్లో బాగున్నాను मैं నేను. अपना घर में सेफ हूँ, నేను హాయిగా ఉన్నాను. मैं ठीक ठाक లేదు हूँ। సార్ మాకు ఆర్డర్లు వచ్చేసినాయి. वो कहते हैं नहीं हमें ऑर्डर आ चुका లేదు है, సార్ మాకు ఆర్డర్లు हमें వచ్చేసినాయి. ऑर्डर आ चुका है, మేము అంబులెన్స్ తీసుకొస్తున్నాం. हम एम्बुलेंस लेके आ रहे हैं। లేదా ఇక్కడ డాక్టర్ చేత రాపించండి. नहीं तो कोई डॉक्टर से लिखवाइए, రాపించండి డాక్టర్ చేత. लिखवाइए डॉक्टर से। వెంటనే నేను వెళ్ళి ఓలీ ఫ్యామిలీకి వెళ్ళాను. फिर तुरंत मैं होली फैमिली में गया, నేను కూడా ఓలీ ఫ్యామిలీ కోవిడ్ లో అడ్మిట్ అవుదాం అనుకున్నాను. मैं भी वहां जाके एडमिट होना पड़ेगा करके मैं गया था। వెంటనే వెళ్ళిపోయాను నేను. तुरंत गए थे, వాళ్ళని చెకప్ చేశారు. उन्होंने हमें चेक किया, నా బాడీ చెస్ట్ తీశారు. उनका एक्सरे निकाला गया है चेस्ट का, బీపీ చూశారు, बीपी देखा, షుగర్ చూశారు, शुगर देखा, దిల్ కా ధడకనం ఈసీజీ చూశారు. ईसीजी देखा, అన్ని టెస్టులు చేశారు. सब टेस्ट कर సార్ మీరు పర్ఫెక్ట్. उसमें कहा उन्होंने साहब तुम बिल्कुल ठीक ठाक हो। 60 సంవత్సరాల్లో కూడా సార్ మీరు పర్ఫెక్ట్. 60 साल में कोरोना आने के बावजूद आप बिल्कुल सही। మీరు రోజులు క్వారంటైన్ లో ఉండండి. आप अगर आराम से क्वारंटाइन ఇంట్లో ఉండండి. घर में रहिए, ఇంట్లో ఉండండి. घर में रहिए, ఎక్కడికి వెళ్ళే పని లేదు. कहीं मत जाना। వెంటనే నేను तुरंत में గవర్నమెంట్ వాళ్ళకి వాట్సాప్ పంపించాను. फिर सरकार लोगों को मैंने व्हाट्सएप में ये विषय भेज दिया। ఇదిగో నేను పలానా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. फिर देखिए मैं पलाना हॉस्पिटल से मैं इस तरह का एडमिट होने के लिए आया వాళ్ళు हूँ, నాకు ये सारा చెప్పారు हालत बता दिया। అని చెప్పారు. उन्होंने भी కాబట్టి अच्छी నాకేం हालत లోపం बता లేదు. दी, इसलिए कोई कमी नहीं है, నాకేం లేదు. कोई कमी नहीं मेरे शरीर में। రోజు ఫోన్, रोज फोन आता సార్ है, ఎలా ఉన్నారు, सर कैसे हो, ఎలా ఉంది, कैसे हो आपको, శ్వాస తీసుకోవట్లేదు ఫాల్ట్ ఉందా, क्या आपको सांस लेने में कोई दिक्कत है, జలుబు లేదు కదా, कोई जुकाम तो नहीं, దగ్గు లేదు కదా. खांसी तो नहीं। కానీ చాలా కేర్ తీసుకున్నాను. बहुत ध्यान रखा उन्होंने, గవర్నమెంట్ చాలా కేర్ తీసుకున్నారు. सरकार वालों ने बहुत पूछ कर నిజంగా చాలా ఖ్యాల్ తీసుకున్నారు. बहुत ख्याल रखा। సార్ జాగ్రత్తగా ఉండండి సార్. सावधान रहिए। హెల్త్ డిపార్ట్మెంట్, हेल्थ डिपार्टमेंट से, కోవిడ్ సెంటర్, कोविड सेंटर से, డిఎం ఆఫీస్ నుంచి, डीएम ऑफिस से, మరి మెహ్రోలి సెంటర్ నుంచి मेहरोली सेंटर से ఫోన్లే ఫోన్లు फोन రోజు. पर फोन పెట్టించారు. सरकार ने बहुत ख्याल दे रखा है, చాలా కాల్ పెట్టి बहुत చివరికి నేను వందనాలు చెప్పాను వాళ్ళకి. लास्ट में मैंने उनको धन्यवाद कहा, డిఎం ఆఫీస్ కూడా చెప్పాను. डीएम ऑफिसर को भी बताया मैंने, నిజంగా సార్ మీరు చాలా మంచిగా చేస్తారు. फिर मैंने जो भी है वो सिस्टर हंस సార్ पड़ी, ఓకే సార్ ఓకే. बहुत अच्छी बात। కింద సెక్యూరిటీ బిల్డింగ్ కి हमारी तो यहाँ सिक्योरिटी है बिल्डिंग की, పూరా नीचे। బిల్డింగ్ సెక్యూరిటీ. पूरा बिल्डिंग का सील कर दिया, ఎవరు వెళ్తానికి లేదు कोई బయటికి, आने जाने को नहीं है। ఎవరు వెళ్తానికి కూర్చుంటూ వచ్చి रोज आके एनडीएमसी वाला वहां नीचे बैठ
थे हमारी रखो सुबह लेकर शाम तक కానీ ఒక్కటే ప్రార్థన చేసి एक ही प्रार्थना किया నాతో ఎవరెవరు కలిసారు प्रभु मेरे साथ जो मिले थे प्रभु, ఎవరికి రాకూడదు किसी को नहीं आना चाहिए ఎవరికి రాకూడదు किसी को नहीं आना నాతో चाहिए పాటు తిన్నారు मेरे साथ खाए हैं ఇంకొకటి తెలుసా एक और बात पता है వసంతరావు బ్రదరు ఇంట్లోకి వచ్చాడు आपको पता है वसंतराव ब्रदर घर में पहुंचे थे కానీ నేను పిలిచాను వసంతరావు బ్రదర్ని ब्रदर వస్తానంటే वो आऊंगा बोलने पर मैंने कहा ఇంకా आइए మేము కలవలేమేక इसके बाद हम मिल नहीं सकते तब तक रिपोर्ट नहीं था అప్పుడు समझा రిపోర్ట్ రాలేదులే तो यानी कि टेस्ट भी नहीं किया అప్పుడు था। రిపోర్ట్ రాలేదు అప్పుడు नहीं। అయినా మాకు కొంచెం డౌట్ ఉంది కదా तो फिर भी हमें डाउट लगा కానీ నేను బ్రదర్ కానీ అనాల్సింది तो ब्रदर से बोलना चाहिए था मना వద్దులే करना బ్రదర్ चाहिए ఎందుకు था, అని मना करना కానీ రండి चाहिए था। బ్రదరు लेकिन मैंने बुलाया ఎందుకంటే కలవరు బ్రదర్ ఇక फिर बाद में नहीं ఇక मिले నెక్స్ట్ వారం వెళ్ళిపోతాడు फिर बाद में जा रहे थे वो వచ్చాడు आगे మేము కూర్చున్నాం అందరం आपस में बैठे టేబుల్ వేసుకున్నాం इसी तरह टेबल पे बैठे थे చక్కగా భోజనాలు చేసి अच्छी तरह खाना खाए భోజనాలు చేసాం ఎప్పుడైతే మాకు వచ్చిందో తెలిసిందో जब हमको भी आगे करके पता బ్రదర్ కూడా చెప్పలేదు మేము बादल को भी नहीं बताया భయపడతాడేమో అని. क्योंकि डर जाएगा కానీ నేను ప్రార్థన చేసి लेकिन हमने प्रार्थना की ప్రభువా प्रभु బ్రదర్ కూడా రాకూడదు ब्रदर को भी नहीं आना సుధీర్ గారి పరివారం चाहिए రాకూడదు सुधीर परिवार को नहीं आना चाहिए సురేష్ బ్రదర్ కి లతా సిస్టర్ వాళ్ళ పిల్లలకు రాకూడదు सुरेश ब्रदर लता सिस्टर उनको बच्चों को नहीं आना चाहिए సతీష్ వాళ్ళ పిల్లలకు రాకూడదు सतीश और उनकी पत्नी परिवार को नहीं ఎవరికి రావద్దు ప్రభు. किसी को भी नहीं इस किसी को नहीं आना चाहिए మాతో రా हमारे साथ आए हमारे అనేక बहुतों को उद्धार देना चाहिए మా గృహంలో ఎవరికి నష్టం ఎవరికి किसी को भी కానీ कुछ ఎందుకు नहीं। వచ్చింది తెలుసా మాకు क्यों आ गए पता है हमको అందరికి ఎందుకు వచ్చింది తెలుసా सभी को एक ही साथ में क्यों आए पता है నేను దేవుడికి వందనాలు తెలియజేసి हम प्रभु को इस बात में మా धन्यवाद किया। ఇల్లంతా అక్కడికే వచ్చినట్టే अगर मुझे एक को ही आता मेरा एक को సంజాకు వచ్చినట్టే अगर समझा अकेले को आता మేము క్వారంటైన్ లో ఉంటాం हम क्वारंटीन में रहेंगे వాక్యం ఎవరు చెప్తారు वचन कौन बताएगा వాక్యం ఎవరు చెప్తారు वचन कौन बताएगा అందరికి వస్తే सबको आने से ఏసునామ రక్షణ మనకు హల్లెలూయా ఇంట్లో తిరుగుతున్నాం బాగా ఇంకేం यीशु नाम में उद्धार हमको हालेलुया करके सब घुल मिल के ही रहा। అందరికి వచ్చిందిగా कोरोना से पहले कैसा था, कोरोना के बाद भी ऐसा ही मिल के ఇంకేం खाया అందరం रहा। తిరుగుతున్నాం कोई क्वारंटीन अपना अपना अकेले कमरे में లేదు, कोई లేదు। नहीं थे, कोई नहीं నా था। పక్క సీదా కూర్చుంటే నేను పక్కన కూర్చుంటా मेरे साथ सीधे भी बैठते क्योंकि उसको भी कोरोना मुझे भी ఎందుకు ఆయన कोरोना, కరోనా నాకు కరోనా दोनों को कोरोना కరోనా 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 कोरोना ही है। కరోనా కరో వచ్చిన బతావు बस प्रभु का काम करो, అందుకు వచ్చింది మా అందరికి इसलिए आ गए हम सब, అందుకు వచ్చింది మా అందరికి इसलिए हम सबको एक ही साथ आ गए। అర్థమైందా समझ में దేవుడు आता ఏం చేసినా అంత మంచి है? మంచిగా प्रभु कुछ చేస్తాడు भी देता है तो करता है तो अच्छा ही करता కానీ ప్రియులారా है। लेकिन प्रियो నా ప్రభు मेरे प्रभु మొదటివాడు प्रथम है కడపటివాడు और अंतम भी है। నా కొరకు చనిపోయాడు मेरे लिए मर गया, నా కొరకు చనిపోయాడు मेरे लिए मर నా गया, పాపాల కొరకు मेरे पापों నా के लिए, శాపాల मेरे కొరకు शापों నా के लिए, రోగాల కొరకు मेरी చనిపోయాడు बीमारियों के लिए मर गया। అప్పటి నుంచి ఒక ఆలోచించిన పరిశుద్ధాత్ముడు तब से मेरे के प्रभु पवित्र आत्मा ने एक सोच दिया, రోగాలనేవి వైరస్లు అనేవి చుట్టము సూపుగా వచ్చిపోవాలి కానీ పర్మనెంట్ అడ్రస్ వేసిన ఇంట్లో ఉండకూడదు बीमारी परेशानी जो भी है एक रिश्तेदार की तरह आके चले जाना చుట్టం चाहिए, సూపుగా వచ్చి వెళ్ళిపోవాలా रिश्तेदार की तरह आके चले जाना 2 चाहिए, రోజులు 3 రోజులు ఉండాలా दो तीन दिन रहना चाहिए। కరోనా వచ్చి బాగా పెట్టాము మేమన్నీ कोरोना वायरस को हमने अच्छी तरह खिलाया, सब చికెన్లు బొక్కిన్లు మీట్లు चिकन, పెట్టేసి मटन वगैरह अच्छी तरह खिलाया कोरोना वायरस। 4 రోజులు కింద వెళ్ళిపోయింది 4 दिन खाया और चले गए। అట్ట చుట్టం సూపుగా వచ్చి వెళ్ళిపోవాలా इस तरह एक रिश्तेदार की तरह आके चले जाना चाहिए। కానీ పర్మనెంట్ అడ్రస్ వేసుకుని గోండాల్లాగా తలుపులు దీబాకండి కాల్ చేస్తామని చెప్పి టెర్రరిస్ట్ లాగా ఇంట్లో ఉండకూడదు लेकिन पक्का पता करके यहीं पे बैठ के एक टेररिस्ट की तरह हिलेगा तो मार डालेंगे, इस అది तरह నాకు नहीं పరిశుద్ధం रहना चाहिए। నేర్పాడు इस पवित्र आत्मा ने मेरे को ये बात सिखाया है। ఎవరికి కూడా किसी को भी చిన్న పిల్లలిద్దరు दो छोटे छोटे बच्चे నా हैं, సోను नाशोन और अभिषेक। అభిషేక్ अभिषेक అంది డాక్టర్ మంది डॉक्टर ने कहा వాళ్ళకు కూడా వచ్చి ఉంటదయ్యా उनको भी पक्का आया होगा, టెస్ట్ చెప్పాను అంది टेस्ट करा लो। నో करा के వచ్చేసింది कोई फायदा नहीं, आ गए क्योंकि उनको కిషోర్ भी కూడా बुखार आया था। కిషోర్ వాళ్ళకి బుఖార్ వచ్చింది एक दिन सबको बुखार आया था, ఒక కిషోర్ కు మాత్రం రాదు बुखार नहीं आया ఎందుకని? किशोर को। क्यों? కిషోర్ మాకు సామాన్ తీసుకురావాలి किशोर हमारे लिए सामान वगैरह बाहर से लाना पड़ेगा, తీసుకురావాలి वो बाहर से सामान लाने पड़ेगा। ఇంకొక విషయం చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు एक और बात बताऊंगा तो आप बहुत आश्चर्यचकित हो जाओगे। రేపు చెప్తాను నేను ఆ విషయం वो बात मैं कल बताऊंगा, అది విన్నారంటే మీరు वो सुनेंगे तो आप నిజంగా सच्ची में నా 28 సంవత్సరాల సేవ నా ప్రభువుకు నచ్చిందని చప్పట్లు కొట్టి హ్యాండ్స్ అప్ అంటాం మనం. मेरी 28 साल की सेवा मेरे प्रभु को पसंद आया करके ताली बजा के आप हैंड्स अप నేను करेंगे। రక్షణలోకి వచ్చిన దగ్గర నుంచి వెనక్కి చూడలేదు పిల్లలు. मैं जब से उद्धार में आया हूं तब से पीछे मुड़ के ఈ कभी नहीं देखा। స్ఫురణ సంఘం నాకు సాదృశ్యం నేను పూర్ణ సంఘానికి సాదృశ్యం ये स्पूर्ण कलिशा मेरे लिए सादृश्य है, मैं स्पूर्ण कलिशा को सादृश्य అందుకే हूं। నా ప్రభు కుటుంబానంతరం కాపాడు इसलिए मेरे प्रभु ने पूरा परिवार को बचाया। రేపు ఇంకొక విషయం చెప్తాను कल एक और बात టైం बताऊंगा, లేదు टाइम नहीं है अभी, రేపు చెప్తే कल बताऊंगा तो నిజంగా ఎంత దేవుడు మన ఆనందమైన దేవుడు
निज सच्ची में परमेश्वर कितनी अनुग्रहकारी నాకు परमेश्वर। తెలిసిన దగ్గర నుంచి ఎంతో నేను దేవుడిని అసలు నిజంగా అనిపిస్తే పెద్ద కనవాలి ఈ బిల్డింగ్ లో నుంచి అందరికి చెప్పాలి అరిసి అనిపిస్తుంది నాకు. जब से मेरे को ये बात कानों में पड़ा तब से मेरे मन में लगता है कि चिल्ला चिल्ला के कहूँ मेरे అరిసి చెప్పాలనిపిస్తుంది. चिल्ला चिल्ला के बोलूं मेरे प्रभु का ఏంటి कार्य। అంత గొప్ప విషయం? क्या है इतना महान बात? రేపిందమ్మా कल सुनेंगे हम, రేపిందమ్మా. कल सुनेंगे। ప్రియులారా, प्रियो, నిజంగా सच्ची में మొదటి వాడిని కడపటి वो వాడు प्रथम और अंतिम है। మృతుడై మరలా బతికిన వాడు मर गया था फिर जीवित हो మన गया। పరిస్థితులను చూస్తున్నవాడు, हमारी हालत को देखने वाला है, పరిస్థితులు చూస్తున్నాడు, हमारी हालत को देखने वाला है, మనల్ని కాపాడుతున్నవాడు. हमें बचाने वाला है। నిద్రపోట్ల కొనట్లేదు. वो सोता नहीं, ऊँगता नहीं है। మనకు వస్తే ఏదన్నా ఆయనకు వచ్చినట్టుగా ఉంది. हमें जो कुछ भी हमारे साथ होता तो ऐसा लगता है उन्हीं के साथ हुआ है। మనకంటే ఎక్కువ ఆయన బాధపడతాడు. हमसे ज्यादा वो दिक्कत में आता है। కానీ लेकिन ఏం బాధ ఉండదు. कोई तकलीफ नहीं होगा, ఆరాంగా కూర్చోండి, చక్కగా హాయిగా ఉండండి. అదే బాగుంది. लेकिन आराम से बैठिए बिना डर के। वो अगर अभी गए तो अपने आप ही समस्या, నేను అనుకున్నాను बीमारी सब चले నేను जाएंगे। అనుకున్నాను मैंने सोचा నాకు था, సాక్ష్యం ఇచ్చావు ప్రభు. मेरे को गवाही दिया प्रभु आपने। కొప్పర్ వెళ్తాను సాక్ష్యం చెప్పు, और पर जाऊंगा गाँव में, वहां पे गवाही बताऊंगा। ఆంధ్ర వెళ్తాను సాక్ష్యం చెప్పు, आंध्र में जहाँ कहीं जाऊंगा गवाही, ఎక్కడికి వెళ్తే అక్కడ చెబుతా. जहाँ कहीं जाऊंगा वहाँ अच्छी गवाही నాకు ఈ बताऊंगा। సంవత్సరం మంచి సాక్ష్యం ఇచ్చావు इस ప్రభు. साल मेरे लिए अच्छी गवाही दिया प्रभु जी। ఎంత గొప్ప దేవుడు అయ్యా, इतना महान प्रभु है ఎంత आप। గొప్ప దేవుడు అయ్యా. इतना महान प्रभु है आप। పొద కాలుతుంది కానీ మనట్లా वो झाड़ी जल रही थी मगर भस्म नहीं हो रहा था। మనట్లా. भस्म नहीं हो रहा था। ఎవరైనా అంటారా? कोई कह सकता है 15 మంజిలు ఎక్కుతా ఇప్పుడు నేను, मैं 15 मंजिल चढ़ सकता हूँ, 17 అంతస్తులు ఎక్కుతా ఇప్పుడు నేను, 15 मंजिल भवन चढ़ सकता हूँ, లిఫ్ట్ లేకుండా ఎక్కుతా నేను बिना लिफ्ट के चढ़ सकता हूँ। అంటారు. ఎవరైనా కరోనా వచ్చిందని? कोई कह सकता है मेरे को कोरोना आ गया। కరోనా ఓడిపోయింది, कोरोना ही जैसे हार के चला गया। జబ్బుకే జబ్బు వచ్చింది, बीमारी को ही बीमारी लग, కరోనాకు కరోనా తగిలింది. कोरोना को ही कोरोना लग गया। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. प्रेज द लॉर्ड, हालेलुया, हालेलुया। हालेलुया। కాబట్టి అందరూ సేఫ్. इसलिए सब लोग सेफ है। వందనాలు ప్రభువా. प्रभु को धन्यवाद। నిజంగా सच्ची में ఆయన మన కొరకు చనిపోయి, वो हमारे लिए मर ఆయన गया, దెబ్బలు తిని, वो मार खाया, ఆయన ఉమ్మేపించుకో, वो थूक ఆయన सहा, రక్తం अब కార్చి लहू बहाया, మనకు రావాల్సిన శిక్ష हमारे ऊपर आने वाली ताड़ना, అన్నిటిని ఆయన సిలువ తీసుకుని మోసేసి, वो सारे बातों को अपने क्रूस पे ठोक दिया ఈ రోజు उन्होंने। మనం ఇంత ఆనందంగా ఉన్నాం. आज के दिन हम इतना आनंद है। ప్రభు యొక్క కృప, మహాకృప, परमेश्वर की महान कृपा है। ఆ సత్యసంధుడి యొక్క మహాకృప वो सच्चे जीवित परमेश्वर का अनुग्रह है। మాతోనే గాని అందరితో ఉంటాడు, ये हमारे साथ ही नहीं, आपका सबके साथ रहेगा, అందరితో ఉంటాడు, सबके साथ रहेगा, అందరితో పాటు. सबके साथ రండి रहेगा। ప్రార్థిద్దాం. आइए प्रार्थना करें। సర్వశక్తిమంతుడివి, सर्वशक्तिमान प्रभु है, కృపానిధివి, अनुग्रहकारी है। వందనాలు నాయన. धन्यवाद ఈ प्रभु రోజు जी। ఇంత సాక్ష్యంగా ఉంచింది వందనాలు. आज के दिन इतनी गवाही के तौर पर रखा, इसलिए मैं నిజంగా धन्यवाद। నాయన మా కొరకు చనిపోయావు, इसलिए प्रभु हमारे लिए आप सच्ची में मर गया, వెలకట్టి మమ్మల్ని రక్షించావు, वो मोल चुकाकर हमें మా बचाया దోషానికి है, ప్రాయశ్చిత్తం हमारे కలిగించావు. दोषों का प्रायश्चित किया है। నిజంగా ప్రభువా, हाँ प्रभु ఈ जी, రోజు నేను నీతిమంతులుగా ఉన్నాను, आज हम धर्मी हैं, నీతిమంతులుగా ఉన్నావు. धर्मी जने हैं అది तो నీ చెల్లించిన వేలై ప్రభు. आपने जो मूल మా चुकाया वही है పాపాలు प्रभु శాపాలు जी। క్షమించేసి हमारे पाप और शाप को आपने क्षमा किया, ఒక నీతి మార్గం ఇచ్చి हमें एक धर्मिकता का मार्ग दिया, ఒక సత్యాన్ని చెప్పి हमारे लिए एक सच्चाई को दिया है। అది మీకే సాధ్యం. वो आपसे ही मुमकिन है प्रभु వందనాలు जी। ప్రభు. స్తోత్రాలు. धन्यवाद प्रभु, నిన్న धन्यवाद। బిడ్డలందరూ కూడా जितना उन्हें सुना है ఈ प्रभु जी, వాక్యం వైపు ధ్యానం ఉంచిన బిడ్డలు, ये वचन की ओर कान लगाए जिसके నువ్వే सुने। నిజ దేవుని బని आप ही सच्चा సత్య సంబంధం परमेश्वर, సహాయం आप చేయండి. सच्चे परमेश्वर करके मानने के लिए చనిపోయి सहायता తిరిగి कीजिए। లేచిన వాడు జీవిస్తున్న आप వాడు, मर गया था फिर जिंदा है, जीवित रहने वाला నూటికి करके 100 परमेश्वर పాలు ఇటువంటి करें। సహాయం చేయండి. 100 की 100 गुना विश्वास रखने के लिए ఈ सहायता దాసుని ద్వారా మాట్లాడే కొద్ది మాటలు దీవించుగాక. प्रभु आपके दास के द्वारा आपने जो बातचीत की इन बातों को आशीष कीजिए। ఆమేన్. आमीन। మరి